హాయ్ ఎవ్రీవన్. టుడే క్లాస్ మౌస్ ఈవెంట్ హ్యాండ్లింగ్. అసలు మౌస్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, ఒక యూజర్ ఏం డివైస్ ఎలా యూజ్ చేస్తే ఏంటి, అసలు మౌస్ ఈవెంట్లో ఏమేమి ఉంటాయి. ఒకటి క్లిక్ ఒకటి ఉంటుంది, డబుల్ క్లిక్, మౌస్ డౌన్, మౌస్ అప్, మౌస్ ఓవర్, మౌస్ ఈవెంట్, మౌస్ ఎంటర్, మౌస్ అవుట్, మౌస్ లీవ్, మౌస్ మూవ్స్. అంటే ఒక మౌస్ ద్వారా మనం ఏమేమి ఎలా చేయగలుగుతాం మౌస్ వల్ల అనేది చెప్పడానికి ఈ టైప్స్ అనేవి. అంటే ఈ 9 టైప్స్ యూస్ చేస్తామని చెప్పడానికి. క్లిక్ అంటే ఏంటి, ఒకటి ఏదైనా మనకు కావాలి అంటే దాన్ని చూస్ చేయడానికి క్లిక్ అనేది యూస్ చేస్తాం. డబుల్ క్లిక్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో లేకపోతే ఇన్కేస్ సేఫ్ సైడ్లో ఏమైనా ఉంది అని చెప్పడానికి డబుల్ క్లిక్ అనేది యూస్ చేస్తాం. మౌస్ డౌన్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రోల్ చేయాలంటే కిందన ఏదైనా డేటా ఉందో చెక్ చేయడానికి యూస్ చేస్తాం. అప్ అంటే ఏంటి, ఏదైనా మనకు కావాలో దాన్ని రిలీజ్ చేయడానికి యూస్ చేస్తాం. ఓవర్, మౌస్ ఓవర్కి వచ్చేసరికి మన దగ్గర ఉన్న కర్సర్కి ఏ ఎలిమెంట్ని చెక్ చేయాలి అని చెక్ చేయడానికి మౌస్ ఓవర్ అనేది యూస్ చేస్తాం. మౌస్ ఎంటర్ వచ్చేసరికి మనం ఆ కర్సర్లో ఏదైనా స్పెసిఫిక్గా ఒక డేటాని ఎంటర్ చేయాలి అంటే క్లిక్ చేయడానికి యూస్ చేస్తాం. మౌస్ అవుట్, కంప్లీట్గా అయిపోయింది మనం లీవ్ చేయడానికి బయటికి వెళ్ళిపోవడానికి యూస్ చేస్తాం మౌస్ అవుట్. మౌస్ లీవ్ వచ్చేసరికి, మౌస్ లీవ్ అంటే ఏంటి లేదు, జస్ట్ మనం ఏదైతే తీసుకుంటామో ఆ కర్సర్ నుంచి ఎలిమెంట్ ఆ ఏరియాలో చెక్ చేయడానికి, లీవ్ చేయడం బయటకు వెళ్ళిపోవడానికి యూస్ చేస్తాం. మౌస్ మూవ్కి వచ్చేసరికి ఏదైనా మన కర్సర్లో ఆ డేటాని ఏదైనా సేవ్ చేయాలి, కర్సర్లో మూవ్ చేయడానికి, ఒక ఆబ్జెక్ట్ని చేయడానికి యూస్ చేస్తాం. ఫైనల్గా ఇందాక మనం ఎలా అయితే లాస్ట్ క్లాస్లో కీబోర్డ్లో ఏమైతే షార్ట్ కట్స్ యూస్ చేస్తాం, ఇక్కడ వచ్చేసరికి మౌస్ ఈవెంట్లో ప్రాపర్టీస్ వచ్చేసరికి క్లయింట్ ఎక్స్, క్లయింట్ వై, స్క్రీన్ ఎక్స్, స్క్రీన్ వై, బటన్స్ అని, ఆ ప్రాపర్టీస్కి వచ్చేసరికి ఆల్ట్ కీ అని, కంట్రోల్ కీ అని, ఈ ఎలా అయితే యూస్ చేసామో కీస్లోనే ఇక్కడ అలానే క్లయింట్స్ యూస్ చేసుకొని స్క్రీన్స్ యూస్ చేసుకుంటాం, బటన్స్ యూస్ చేసుకుంటాం. ఇక్కడితో మనకేంటి జావా స్క్రిప్ట్లో కీబోర్డ్ ఈవెంట్స్ ఎలాగా, మౌస్ ఈవెంట్స్ ఎలాగా అనేది టాపిక్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.